what did actually happen? అడుగుతుంటారు. ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ ఇట్. ఎందుకు మేబీ ఇట్స్ నాట్ ఇన్ మై డెస్టినీ. నేను అంత అన్యాయంగా డిమాండ్ చేశానంటే ఒక ఏదో 8 కోట్లు 10 కోట్లు అడిగినట్టు, తర్వాత హోటల్ మొత్తం బుక్ చేయమన్నానంట, ఒక మొత్తం ఫ్లోర్ బుక్ చేయమని చెప్పానంట, 10 ఫ్లైట్ టికెట్స్ అడిగానంట. చూడండి, అట్లాంటి ఒక డిమాండ్ చేసుంటే ఈరోజు నేను 300 పిక్చర్లు 50 సంవత్సరాల వరకు నన్ను ఉండనిచ్చేవాడు. ఎప్పుడో నన్ను ప్యాక్ చేసి పంపించేశాడు. సో వెన్ యూ హియర్ దిస్ యూ ఫీల్ బ్యాడ్, యూ రియలీ హర్ట్. అంటే ఎందుకు ఇలా చెప్పాలి అనేసి. ఒకవేళ ప్రొడ్యూసరు రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా రాంగ్గా చెప్పారా, యూనో ఇట్ కీప్స్ కమింగ్ ఆల్ దిస్ థాట్స్. ఒకవేళ రాంగ్గా ఇలా డిమాండ్ చేశారని చెప్పి నన్ను ఇది చేయటానికి చెప్పారా అని నాకు అర్థం కాలేదు. కానీ ఇలా అయ్యింది అని చెప్పటం, పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పటం, ఇలా మాట్లాడటం, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. సో ఇలాంటిది లేనిపోనివి చెప్పటం, ఇట్స్ రియలీ నాట్ ఫెయిర్ అన్నమాట.